హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలం నుంచి వచ్చే ముందు కింద డ్యామ్ ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లైఓవర్ దగ్గర మేము చేపలు కొట్టించుకున్నామండి. చేపలు తీసుకొని వండించుకున్నాము. సూపర్గా ఉన్నాయి, చూపిస్తాను వీడియో చూడండి. ముందుగా చేపను ఫ్రెష్గా ఉప్పు నీరుతో వాటికి ఉప్పు కారం పట్టించేసి కాసేపు ఉంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పోసేసి కడాయిలో ఆయిల్ వేడయ్యాక అందులో ఫ్రైకి చేద్దామండి. చేసేటప్పుడు సూపర్గా అనిపించింది. అసలు ఇది రొయ్యలండి, ఇది బిర్యానీ ఆకు. అయితే బిర్యానీతో ఇది రైస్ అయితే బాగుండదని చెప్పేసి ఎట్లాగో ఫ్రై చేపిస్తున్నాం కదా, దాంతోపాటు బిర్యానీ రైస్ చేపిద్దామని చెప్పేసి బిర్యానీ రైస్ కూడా వేయించాము. ఎట్లాగో ఫ్రై బాగానే ఉంటుందని చెప్పేసి మేము ఫ్రైతో పాటు చపాతీ చేపించుకుందాం అనుకున్నాం. వద్దులే, మళ్ళీ ఎలాగో పులుసు ఉంది కదా, పులుసు కూడా చేయించుకుంటున్నాం కదా అనేసి వెజ్ బిర్యానీ వేయించుకున్నామండి. అంటే బగారన్నం వేయించుకున్నాం. ముందుగా కలిపెట్టుకున్న వాటిని ఆయిల్లో వేసి రెడ్గా అయ్యేంత వరకు బాగా వేపారు. బాగా వేపిన తర్వాత అవి మళ్ళీ తిప్పుకున్నారు. ఉల్టా తిప్పుకున్న తర్వాత మనకి ముందుగా దీనికి పులుసుకి రెడీ చేశారు. పులుసుకి రెడీ చేసిన టైంలో చింతపండు తడిపెట్టుకున్నారు. ప్లస్ అలాగే మిర్చి, ఉల్లిపాయ, టమాటా అది బాగా కలిపి అందులో వేసేసి దాన్ని మిక్సీ చేసేసి కారం పొడి, ఉప్పు వేసేసి మిక్సీ చేసేసి సైడ్కి పెట్టుకున్నారండి కాసేపు. దాంతోపాటుగా బిర్యానీ రెడీ అవుతుంది. బాగున్నది ఫ్రెండ్స్. కాకపోతే మేము బ్యాడ్ లక్ ఏంటంటే మేము పోయే రోజే గేట్లు క్లోజ్ చేశారు. బట్ ఎనీవే మార్నింగ్ 5:35 లోపల జరిగింది. అబ్బా, దర్శనం ఎక్సలెంట్ అండి. ఎప్పుడు జరుపుకోమేమో అలా, అంత బాగా జరిగింది. బాగుండే, సూపర్. ఫ్రై రెడీ అయిందండి, ఒకసారి చూడండి. ఫ్రై రెడీ అయిపోయింది. ఎండింగ్లో ఉంది. అంటే బ్రౌన్ కలర్ వచ్చేట్లాగా చూసుకోవాలండి. బాగా బ్రౌన్ కలర్ వస్తే కొంచెం ముక్క గట్టిగా ఉంటే అందులో ముళ్ళు ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ముళ్ళు ఉంటే కూడా నగులుతుంటే వెళ్ళిపోతుంది. దాంతోపాటు బిర్యానీ అవుతుంది. బిర్యానీ వేడెక్కిన తర్వాత రైస్ వేసారు. ఇంకా కాసేపు అయ్యాక దింపుకుందామనే లోపు దింపేస్తున్నారు. అవి ఫ్రైకి దింపేస్తున్నారు. అవి దింపేసి ఉప్పు కారం కలిపేశారు. బా, టేస్ట్ చూస్తాం ఫ్రెండ్స్. ఎలా ఉందంటే అబ్బో బాబా, సూపర్ చేశారు. అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. రెడీ అయింది మొత్తం. ఒకసారి చూడండి ఎంత బాగుంది, సూపర్ ఉంది. అసలు మా ఫ్రెండ్స్ తింటున్నారు, నేను కూడా టేస్ట్ చేశాను. బాగుంది చాలా. ఫైనల్లీ రెడీ ఫ్రై, పులుసు, బిర్యానీ ఫైనల్లీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ చట్నీ పెడతారంట, పికులు పెడతారంట. యాక్చువల్లీ 600 అంట, 500కి ఇచ్చారు కేజీ. బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.